సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గర అందరూ వెజ్ మంచూరియాకి ఎలా చేయాలని అడుగుతుంటారు కదా ఫ్రెండ్స్. వెజ్ మంచూరియాకి అయితే ఈ విధంగా క్యాబేజీ కట్ చేసుకోవాలండి. నేనైతే చేత్తోనే కట్ చేసుకుంటున్నాండి. చూసారు కదా. ఇలా గిన్నెలో అయితే వేసుకోవాలండి. గిన్నె అంటే ఎలా ఉందని కామెంట్ చేయొచ్చు మీరు. నేను ఆల్రెడీ ఇంకొక ఐటమ్ వేసానండి. నేనైతే 3 కేజీల క్యాబేజ్ తీసుకున్నాను. 3 కేజీల క్యాబేజీకి కేజీన్నర మైదా వేసుకోవాలండి. మీరు ఇంట్లోనైతే కొంచెం వేసుకుంటారు కాబట్టి ఒక 2 కప్పులకి 1 కప్పు మైదా వేసుకోండి, సరిపోద్ది. ఇలా మైదా వేసుకున్న తర్వాత కొత్తగా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. కారం లైట్గా అంటే సరిపడా. సాల్ట్ కూడా మీకు ఎంత కారం తీసుకోవచ్చు. మసాలా టేస్ట్ సాల్ట్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయనండి. ఫుడ్ కలర్ లైట్గా వేసుకోవచ్చండి. ఎందుకంటే మాది వ్యాపారం కాబట్టి మేము ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి. లేకుంటే మాకు వ్యాపారం చాలా ఇబ్బంది అయిపోద్ది. మీకు ఇంట్లో అయితే అవసరం లేదు, వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూసారు కదా, అన్నీ ఇలాగైతే మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం. అండి. వాటర్ అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం వాటర్ సరిపడినంత వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. మరి లూజుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. అలా చూసారు కదండి ఫ్రెండ్స్. ఇలాగ ఈ విధంగా అయితే టైట్గా కలుపుకోవాలి. మీరు ఇంట్లో వేస్తారు కాబట్టి అంత కష్టపడక్కర్లేదు, కొంచెం వేస్తారు కాబట్టి మీ వ్యాపారానికి కొద్దిగా ఆయాసం కూడా వస్తుంది. నేనైతే చేత్తోనే నీట్గా కలుపుకుంటానండి. మీరు చేత్తోనే కలపాలి. ఇది స్పూన్లు చెంచాలతో అయితే అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా టైట్గా మనం కలుపుకుంటే ఇది చూడండి, ఇలా రావాలి ఉండలో. ఆయిల్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలి మనం, లేకుంటే కింద అంటుకుంటుందండి. ఇలా వాటర్ అయితే కూడా చెక్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడైతే నేను మంచి రోజు పోతాను. చూడండి, నేనైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేతితో వేసేస్తాను. నేను చేతితో తక్కువ చేసేస్తాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి. మీరు కొత్తలు కాబట్టి ఇలాగా పులుకుల టైప్లో ఇంట్లో కొద్దిగా వేస్తారు కాబట్టి ఇలా వేసుకొస్తాను. ఇలా